నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ త్వరలో నూతన రహదారులను నిర్మిస్తాం మానకొండూరులో రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్లు గల్లంతు బీఎల్ఓలను నిలదీసిన బేతి మహేందర్ రెడ్డి ఇటుక బట్టి కార్మికులకు ఉచిత వైద్య శిబిరం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అవగాహన కార్పొరేటర్లను సత్కరించిన వెలమ సంక్షేమ మండలి మానేరు కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. ఇక వార్తల్లోని వివరాలు. గ్రామీణ ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు వంతెనల మరమ్మతులు త్వరలోనే చేపడతామని అవసరమైన చోట నూతన రోడ్లు నిర్మిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మానకొండూరు నుండి శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, లక్ష్మీపూర్, పచ్నూర్, లలితాపూర్, అన్నారం వరకు రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. మానకొండూరు నుండి పచ్నూరు మీదుగా ప్రయాణించి పలు గ్రామాల్లోని రోడ్లు, బ్రిడ్జిల పరిస్థితిని కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణ పరిశీలించారు. ప్రధానంగా వెల్ది గ్రామంలో కూలిపోయిన వంతెనను పునర్నిర్మించేందుకు తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే వరదలు, ఇతర కారణాల వల్ల కుంగిపోయిన పాత వంతెనల స్థానంలో హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ పనులకి అవసరమైన నిధుల్ని ఏ ఫండ్ ద్వారా మంజూరు, మరమ్మతులు ఏ విధంగా వేగవంతం చేయాలి అనే అంశంపై కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రజల రవాణా ఇబ్బందులు తొలగించడానికి కొత్త రోడ్లు కూడా అందుబాటులోకి వస్తాయని, ఈ రోడ్లకు మహర్దశ పట్టే యోగం ఉందన్నారు. త్వరలోనే కొత్త రోడ్డు వేసేందుకు ప్రభుత్వం పరంగా అనుమతి లభిస్తుందని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, మానకొండూరు తహసీల్దార్ విజయ్ కుమార్, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్వావ శ్రీనివాస్ రెడ్డి, మడుపు ప్రేమ్ కుమార్, రెమిడి శ్రీనివాస్ రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీకాంత్, గుజ్జ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మ్యాపింగ్ పేరిట డివిజన్లలో చేపడుతున్న సర్వే కార్పొరేటర్ల కనుసన్నల్లో జరుగుతోందని, తద్వారా ఓట్లు గల్లంతవుతున్నాయని జనసేన పార్టీ పార్లమెంటు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి గుండు హనుమాన్ ఆలయ సమీపంలో ఓట్ల మ్యాపింగ్ ను ఆయన అడ్డుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఎల్ఓలను ఆయన నిలదీశారు. ఆయా డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా పనిచేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నల్లో ఒకే స్థానంలో కూర్చొని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఓట్లు గల్లంతు కావడంతో పాటు తప్పుల తడకగా మారుతున్నాయని ఆరోపించారు. దీంతో భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బీఎల్ఓలపైన ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లే బాధ్యులని అన్నారు. ఆధార్ కార్డు, ఓటర్లు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ నిబంధన కఠినతరం చేయాలని కోరారు. ఈ డివిజన్లో చాలా ఓట్లు కూడా ఇతర డివిజన్లలో పడ్డాయి. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లలో పడ్డాయి, వేరు వేరే పోలింగ్ బూత్లలో పడ్డాయని చెప్పి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ డివిజన్లో ఓట్లు ఏవైతే చనిపోయిన ఓట్లు మాత్రం డిలీట్ చేయండి, బతుకున్న ఓట్లు ఉండాలని చెప్పింటే బతుకున్న ఓట్లు కూడా డిలీట్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా
ఉన్న పెద్ద పరిస్థితి అంటే వాళ్ళు 2000 ఓట్లు ఈ డివిజన్లో పోల్గాలి. దానికి మూల కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం కాదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏదైనా కలెక్టర్ అడిగారు, ఉత్తర కమిషన్ అడిగారు, వాళ్ళు ఏం చెప్పని చెప్తున్నారు. ఈ డివిజన్ 2000 ఓట్లు పోలేదు. దానికి కారణం ఏమంటే వీళ్ళు డివిజన్లో ఉన్న చాలా మంది ఓట్లు అంటే ఇతర డివిజన్లో పడ్డాయి. ఇక్కడే కాదు, ఇంకా వేరే ఊర్లో కూడా పడ్డాయి ఇక్కడ ఓట్లు. అంటే ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లో పడ్డాయంటే దానికి ఇవ్వాలి. ఇక్కడ పోయి ఓటు వేస్తారు. అసలు ఏ డివిజన్లో ఓటు పడ్డా కూడా వాళ్ళకి తెలియదు. ఏ పోలింగ్ బూత్లో ఓటు పడ్డా కూడా తెలియదు. వాళ్ళ 4 ఓట్లు ఉంటే ఒకటే పోలింగ్ బూత్లో రావాలి. వాళ్ళు మ్యాపింగ్ ఏ విధంగా చేస్తారు? వాళ్ళు మ్యాపింగ్ అంటే విషయం ఏంటంటే ఒక పరిధి, మ్యాపింగ్ అంటే ఒక పరిధి, ఆ పరిధిలోని ఓట్లు ఏవైతే ఉన్నాయో అదే పరిధిలో ఓట్లు రావాలి. మరి అట్లా రాకుండా ఈ పరిధి దాటి, ఆ మ్యాపింగ్ దాటి వేరే కాడ ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వెలిచాలలోని ఇటుక బట్టీల వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు న్యాయ వ్యవస్థపైన అవగాహన సదస్సు కల్పించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు న్యాయవాదులు పెరుక రంగయ్య, కిరణ్ కుమార్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్, లేబర్ ఆఫీస్ మొహమ్మద్ రఫీ, వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగారావు, న్యాయవాది బండపల్లి శ్రీధర్ ప్రారంభించారు. పేదరికంలో ఉండి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఇటుకబట్టి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామని న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు కార్మికులకి ఉండాల్సిన చట్టపరమైన హక్కులు, కనీస వేతనాలు, భద్రతా నియమాలపై న్యాయ నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్యులు భరత్రాజు, హారిక, వినీత్, మాధురి, మొహమ్మద్ హరీస్, ఫార్మసీ ఆఫీసర్ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్లు శ్రావణ్ కుమార్, ఉదయ్ కిరణ్, వెలిచాల మెడికల్ ఆఫీసర్ అశ్విత, సివిఆర్ ఇటుకబట్టి యజమాని చిన్నకేశవులు, ఇటుకబట్టి యజమానులు నారాయణరావు, సురేందర్, అక్బర్, నవీన్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్పంచుకునే విధంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आपके लिए मेरे को भी हिंदी नहीं आते पूरे और डॉक्टर साहब अच्छी बात करें हिंदी में. आपके क्या हक है ये इंडस्ट्री में, वो क्या कोई प्रॉब्लम है हेल्थ के वास्ते, वो डॉक्टर साहब. రెండోది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉచిత న్యాయ సేవా సదన్. ఇప్పుడు మనం ఉచితంగా गांजे का आदत है या फिर आप रोज अंबर, गुटखा वगैरह कुछ भी खा रहे हो, इन चीज़ों का छुड़वाना चाहते हो तो मैं यहीं पर हूँ, आप आकर संपर्क कर सकते हो. ठीक है. अगर प्रेग्नेंट है कोई, उसके लिए कोई न्यूट्रिशन डेफिशिएंसी से मैम बैठी है यहाँ पर, मैम देख के और जो भी बच्चे हैं बच्चों के लिए अगर सॉर्ट आउट करते वो कहते हैं कानून में कैसे रहते बोलते हो, तुम लोग को देखना, एक उनको तुम लोग देखना भी रहता, उनका वर्क को डैमेज नहीं करना, उनका वर्क को डैमेज करते भी. కరీంనగర్ లో నూతనంగా ఏర్పడిన వెలమ సంక్షేమ మండలి మానేరు ప్రతినిధులు పలువురు కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు మల్లికార్జున, రాజేందర్, గుగ్గిళ్ల జయశ్రీ, చొప్పరి జయశ్రీ, చాడగొండ కవిత, తెల్ల లక్ష్మి, పొన్నం లక్ష్మిలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వెలమ సంక్షేమ మండలిని సంకినేని మధుసూదన్ రావు పరిచయం చేశారు. పద్మనగర్, రామ్నగర్, మంకమ్మతోట, సప్తగిరి కాలనీ, మార్కండేయ నగర్, రామచంద్రాపూర్ కాలనీ, అంజనాదురి కాలనీ పరిధిలోని వెలమల్ని కలుపుకుంటూ ఈ నూతన వెలమ సంక్షేమ మండలి మానేరును రూపొందించారు. వెలమలకు మరింత సేవలు అందించేందుకు వెలమ సంక్షేమ మండలిని ఏర్పాటు చేశామని అధ్యక్షుడు చిట్టి రాజేందర్ రావు అన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలతో పాటు వెనుకబడిన వెలమలకు అండగా నిలుస్తామని చెప్పారు. నూతన సంఘంచే సత్కరించుకోవడం ఆనందంగా ఉందని పలువురు కార్పొరేటర్లు అన్నారు. వెలమలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులుగా చీటి రాజేందర్ రావు, ఉపాధ్యక్షులు గండ్ర భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి భూపతిరావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ సంకినేని మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ రావు, పీచర హనుమంతరావు, కోశాధికారి జువ్వాడి రంగారావు, సురభి హనుమంతరావు, మాదాడి రాజగోపాల్ రావు సభ్యులు పాల్గొన్నారు. అంటే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక పరిధిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పరిధి రామ్నగర్, సప్తగిరి కాలనీ, శ్రీనగర్ కాలనీ, అంజనాద్రి, తదితర ప్రాంతాలను ఎంచుకొని ఒక వెల్మ సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 126 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక 150 మంది, 200 మంది వరకు సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి మన 6 వార్డులో మనను ఈ వెల్మా అసోసియేషన్ సంఘం ఉన్నది అని అంటే మనకెంతో బలం. చాలా వాళ్ళు గిట్ట మనపై మనసు విప్పి
వాళ్ళు ప్రేమించినట్టయితే చాలా మనకు అన్ని విధాల సహాయం చేస్తారు. గెలుపుకి కానీ దేనికి కానీ ఎటువంటి సహాయం అయినా కానీ కూడా చేస్తారు. వాళ్ళు మనకు నచ్చాలి, మనం అంతే నచ్చితే అయిపోయా. అట్లా ఆ రకంగా ఉన్నారు కాబట్టి మాకు ఒక పెద్ద పద్మనాయకనే కాదు, ఇప్పుడు అక్కడ కూడా అది కూడా ఒక మరో పద్మనాయక లాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన ఈ ట్రస్ట్ మరి మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే సమాజం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏం చేస్తున్నాం అన్న సామాజిక స్పృహతోటి ఈ ట్రస్ట్ ముందుకు పోవాలనుకున్న వీళ్ళ శుభ సంకల్పానికి నేను నిజంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారు చేస్తున్న సేవలు ఎంతో అవసరం. ఎందుకంటే వారు కూడా రాజకీయంగా ఇది రెండు సమాజానికి అవసరమే కాబట్టి వారిని నేను అభినందిస్తూ మా అందరికీ ఇంత మంచి చక్కటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కార్పొరేటర్లని ఒక రిక్వెస్ట్గా అడిగేది ఏంటంటే, మా సంఘ భవనానికి 6 కార్పొరేటర్లు కలిసి మనిషికి ఒక గుంట, అంటే మీ డబ్బులు కాదు, ఏది ఆ మానేరు తీరాన ఏదైతే ఉన్నదో మనం ఆ పేరు పెట్టుకున్నాం కనుక అదే తీరాన ఒక 6 గుంటల ప్లేస్ ఏదన్నా మీరు సహకారం చేస్తే మీ చేతుల మీదుగానే భూమి పూజ చేసి మేము సంఘ భవనాన్ని నిర్మించుకుందామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. దళితులను ఉద్దేశించి మేడి మహేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు అన్నారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ జయంతి రోజున మేడి మహేష్ దళితుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడారని చెప్పారు. ఇందుకు గాను రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేడి మహేష్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తమ సంఘం నుండి కూడా బహిష్కరిస్తున్నామని అన్నారు. సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పుడు ప్రచారాలు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా వ్యక్తిగతంగా పరిగణిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో తమ సంఘం పేరిట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్తో పాటు జిల్లా అధ్యక్షుడు మహేందర్, రాష్ట్ర నాయకులు కొమరయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మొన్న పూజ్య బాబు జగజీవన్ రావు జయంతోత్సవాల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మేడి మహేష్ గారు అనుచితమైన వాక్యాలు చేసి ఒక కులాన్ని మొత్తం జాతిని అవమానపరంగా ఆయన మాట్లాడిన కనుక మా రాష్ట్ర ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆదేశాల మేరకు మేడి మహేష్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి మరియు సంఘం నుంచి తొలగిస్తూ ఉన్నాం. దీన్ని పత్రికా ప్రకటనగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. మా రాష్ట్ర నాయకత్వం మొన్న జరిగినటువంటి పూజ్య బాపు జగజీవన్ రావు జయంతోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా సంఘంలో కొనసాగుతున్నటువంటి మేడి మహేష్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. నిన్నటి రోజున మా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు దీని మీద ఆ పేపర్లను, సోషల్ మీడియా వచ్చిన న్యూస్ను, ఆయన మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన పూర్తి వ్యక్తిగతంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటల్లో మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఖండిస్తూ, మరి ఈరోజు దళితుల మనోభావాలు, దళితుల ఉపకులాలు ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి బాబు జగజీవన్ జయంతిలో మరి మేడి మహేష్ గారు ఆల్ ఇండియా అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి ఉండి ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, ఒక వర్గాన్ని ఆత్మహత్యను కోల్పోయే విధంగా, కించపరిచే విధంగా వర్గీకరణ, ఏబీసీల వర్గీకరణ దాని మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉద్యమం అనేది వట్టి కాదు. ఈరోజు అనేక ఉద్యమాలు, అనేకమైన దళితుల ఆత్మహత్యలు, దళితుల చావులు చూసినటువంటి ఉద్యమంలో ఈనాడు అన్నదమ్ములటువంటి ఆస్తిని సమానంగా పంచుకోవాలనే ఉద్దేశంతో మరి వర్గీకరణ చేసింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తామని చెప్పి కట్టుబడిని అసెంబ్లీ ప్రకటన చేసిన సందర్భంలో సుడా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షించాయి. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు 53వ జన్మదిన వేడుకలు మానకొండూరు మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను భారీ గజమాల
పూలమాలతో సన్మానించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అందరి సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. జీవీ రామకృష్ణారావు పార్టీ అధినేత కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని నారదాసు కొనియాడారు. గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఆయన కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. వేడుకల అనంతరం నాయకులు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి జీవీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు పడాల సతీష్ గౌడ్, పారునంది కిషన్, తాళ్లపల్లి సంపత్, వెన్న అనిల్, జిల్లా అధికార ప్రతినిధి శాంతరాజు యాదగిరి, వివిధ మండలాల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గంప వెంకన్న, రావుల రమేష్, నాయకులు అడప శ్రీనివాస్, రామంచ గోపాల్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, పిట్టల మధు, ఎరుకల శ్రీనివాస్, దండబోయిన శేఖర్, ఎడ్ల సతీష్, భూమారాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడా చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని గంప వెంకన్న ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన సమితిలో ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన కోసము ఉద్యమంలో యువ నాయకుడై పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, కరీంనగర్ జిల్లా టైగర్ జీవీ రామకిషన్ రావు గారి ఇవాళ జన్మదినం సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో గన్నేరువరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. వారు జీవీఆర్ ఏదైతే ఉద్యమ సాధనలో తెలంగాణ ఉద్యమ సాధనలో కేసీఆర్ మెప్పుకు గురై కేసీఆర్ మెచ్చినటువంటి నాయకత్వం చేసి ఈ రోజు వరకు సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండి ఇక ముందు కూడా వారు జిల్లా పార్టీ అధ్యక్షులనే కాకుండా సుడా చైర్మన్గా కూడా పనిచేశారు. రాబోయే రోజులలో కూడా మన కాబోయే ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మాకు కోరిక ఉంది. డీలిమిటేషన్లో భాగంగా వారి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదో ఒక నియోజకవర్గం కేటాయిస్తారు. ఆ నమ్మకం మాకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉంది. వారు ఎమ్మెల్యే అవుతారనే విశ్వాసం ఉంది. ఆ భగవంతుని మనసా వాచా ఏమని కోరుకుంటున్నాం అంటే వారికి నిండు నూరేళ్ళ ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నత పదవులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి సునీత, అనంతరెడ్డి దంపతులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పాఠశాల యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే లక్ష్య సిద్ధితో సాధన చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నత విద్యకు దిక్సూచిగా మానేరు విద్యా సంస్థలు నిలుస్తూ ఉండడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులకు కాన్వకేషన్ తరహాలో గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి అనంతరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా చక్కటి ఉత్సాహంతో పిల్లల్ని ఒక బాధ్యతాయుతంగా పెంచేటువంటి ఆ యొక్క ఫీలింగ్ వాళ్ళ ఫేస్లో కలిగింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం చేసుకున్నటువంటి పండగ చిన్న పిల్లల పండుగ. మన విద్యా విధానంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా మన స్కూల్ లెవెల్లో ఏర్పాటు చేసి ఈ వేదికపై పిలిచి గుర్తించి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే ఆ పిల్లవాళ్లకు ఒక అనుకోని విధమైనటువంటి ఒక ఇన్నేట్ పవర్, ఒక శక్తి, నేను అనేటువంటి ఫీలింగ్, ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాంటి ఉద్దేశంతోనే ఈ యూకేజీ కాగానే గుర్తించి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి నెక్స్ట్ మనం ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్. కానీ మరి కొద్దిగా ముందుకు వెనక్కి వెళ్తే మాత్రము
వ్యాధి సోకక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం మేలని మెడికవర్ వైద్యులు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వంటి వ్యాధులు వచ్చినప్పుడు సోషల్ మీడియాపైన ఆధారపడి స్వయంగా మందులు వాడడం ప్రమాదకరమని హెచ్చరించారు. సరైన పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందడం అవసరమని చెప్పారు. అలాగే మద్యం సేవించడం, పొగ త్రాగడం, డ్రగ్స్ వినియోగం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్లను మానుకోవాలని సూచించారు. ఇటీవల 100 మందిని పరీక్షిస్తే 80 మందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటుందని, వారు రెగ్యులర్ గా చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు అనీష్, బబ్బా, నాగరాజు, లోకేష్, ఉపేందర్ రెడ్డి, తాహా, ప్రియాంక, కోట కరుణాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సో ఆరోగ్యం పట్ల ఏమేమి అవగాహన ఉందో అన్నీ తెలుసుకోవాలి మనకి. అదే మనము హెల్త్ చెకప్స్, సో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటే మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా తెలుస్తుంది. దాని తగ్గట్టు మందులు వాడుకుంటే మనము కంట్రోల్లో ఉంది, మనం హెల్తీ ఉండగలుగుతాం. హెల్తీ ఉంటే మనం మన పని మనం మంచిగా చేసుకోగలుగుతాం. సో దాంతోపాటు అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. సో మనం హెల్తీగా ఉండాలనుకుంటాం, బాగుండాలనుకుంటాం, కానీ మనం అందరూ అది అనుకుంటే సరిపోదు. మనం హెల్తీ ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మన ఇళ్ళని ఏది ఫాలో అవుతున్నాం అది చూసుకోవాలి. ఎవరికైనా ఏమనిపిస్తుంది, హాస్పిటల్ రావద్దనే ఉంటుంది, అవునా కాదా? ఎవరికైనా ఉంటుంది హాస్పిటల్ రావాలని, ఎవరికి రావాలని ఉండదు. కానీ దాని తగ్గట్టు నేను పోకుండా ఉండని ఏం తీసుకున్నా, హెల్త్ గురించి ఏం జాగ్రత్తలు తీసుకుంటాను. ఆల్రెడీ సార్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, నేను చెప్పడానికి చాలా తక్కువ ఉంది. సరే, మనకి WHO గురించి చెప్పారు. 1948 ఏప్రిల్ 7th ఫార్మేషన్ అయింది. కాబట్టి దీన్ని ఏదైనా ఒక డే పెట్టారంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదో ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మేము ఒక డే అని పెట్టడం వల్ల మీడియా వాళ్ళు వచ్చారు, కొంతమంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు. సో చాలామంది పేషెంట్స్ ఓపీడీకి రావడం, దీంతో స్పెషల్లీ సర్జికల్ రిలేటెడ్ బ్రాంచ్తో నేను మాట్లాడతాను ఇప్పుడు. సో చాలామంది ఓపీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటిదంటే కాళ్ళకి పుండు ఉండడం, దాంతో సార్ ఒక కాలుకి పుండు అయింది, ఒక 4-5 నెలల నుండి ఉన్నది, పుండు మాంతలేదు అని చెప్పేసి వస్తారు. సో వచ్చేసి మొత్తం ఎవాల్యుయేషన్ అదంతా చేస్తే వాళ్ళకి ఏంటిది అని అంటే టెస్ట్లు చేసే వాళ్ళకి దాంట్లో షుగర్ ఉన్నది అని తెలుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ట్రావెల్స్ లలో టాక్సీ కార్లు ఉపయోగించాలని కోరుతూ కరీంనగర్లో సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో వైట్ ప్లేట్ కార్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ట్రిప్పులు నడుపుతున్నారని సిఐటియు నేత పున్నం రవి అన్నారు. తద్వారా టాక్సీ క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, వైట్ ప్లేట్ కార్ల అడ్డాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలలో బినామీ డ్రైవర్ల పేరుతో వైట్ ప్లేట్ కార్లు తిప్పుతున్నారని ఆరోపించారు. ఇట్టి విషయంపై రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగల లక్ష్మారెడ్డి, ఎల్లండి చందు, గుంటుకు శ్రావణ్ కుమార్, నూరిగంటి రాజు, టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ట్రావెల్స్లు అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ట్యాక్సీ కార్లు నడపాలని, అట్లాగే ట్యాక్సీకి స్టాండ్ ఏర్పాటు చేయాలని, వెంకటేశ్వర థియేటర్ ముందు ఉన్న అట్లాగే బస్టాండ్ ముందు ఉన్న వైట్ ప్లేట్లతోటి ఇన్లీగల్ దందా చేస్తూ ఉన్నారు. ఆ చేయడం వల్ల ఇలా ట్యాక్సీ ఓనర్సు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. ట్యాక్సీ కార్లు కిరాయి లేక అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈఎంఐ కూడా వెళ్ళడం లేదు. ట్రావెల్స్లో వైట్ ప్లేట్లు ట్రావెల్స్ యజమానులు కిరాయిలు పంపుతూ ఉన్నారు. అట్టి ట్రావెల్స్లో యజమానులు ట్యాక్సీ కిరాయిలు పంపవద్దు. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతోటి వైట్ ప్లేట్లు అధికారులే పెట్టుకొని వాటిని బిల్లులు కూడా పొందుతున్న వైనం ఉంది. ఇక్కడ రవాణా శాఖ అధికారులు అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క వెహికల్స్ పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు కూడా చాలా వరకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం, అధికారులకు చెప్పినాం. అట్లాగే ఏంటంటే పెద్ద ఎత్తున కూడా రాబోయే రోజుల్లో కూడా రవాణా శాఖ కార్యాలయం ముందు కూడా ధర్నా చేపడతాం. ఉపాధి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఏప్రిల్ 21, 22 తేదీలలో మండల కార్యాలయంలో ధర్నా నిర్వహించనున్నామని ఏఐఏడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో ఆఫీసు బేరర్స్ మీటింగుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ కొత్త చట్టం వీబీజీ ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత చట్టంలో ఉన్న సౌకర్యాలు తొలగించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా 90% నిధులను 60% కుదించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి శంకర్, కనకం దుర్గాప్రసాద్, రాయకంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు మిర్యాల రవి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసేటటువంటి కూలీల వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో ఐరిస్ ఫోటో తీసేటటువంటి పద్ధతిని రద్దు చేయాలని, ఆన్లైన్లో హాజరేసేటటువంటి పద్ధతిని ఆపాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు పాత పద్ధతిలో
5 కిలోమీటర్లు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా లోకల్ ఛార్జీలు ఇచ్చేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాల్లో వ్యవసాయ కూలీలతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పనిచేసేటటువంటి పేదవాళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం డివిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. కరీంనగర్లోని గౌతమ్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన స్నానపు గదిని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పిల్లలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ఆకుల నర్మదా నర్సన్న పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబితా, సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్ స్వరూప, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వినియోగదారులకు కరీంనగర్ నగరపాలక సంస్థ సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ముందస్తుగా ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. కొద్దిపాటి కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని చోట్ల నగదు, మరికొన్ని చోట్ల ఆన్లైన్ చెల్లింపులతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించే వినియోగదారులకు నగరపాలక సంస్థ 5% రిబేట్ ఇస్తోంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. నగరవాసులు ఇట్టి పన్నులను చెల్లించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆన్లైన్, ఆఫ్లైన్ పేమెంట్స్ లాంటి నిబంధనలు పెట్టడంతో కస్టమర్లు పన్నులు చెల్లించలేకపోతున్నారు. కేవలం 5% రాయితీ కల్పించారని, మరో 5% కల్పిస్తే మున్సిపల్ కు మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉందని వినియోగదారులు చెబుతున్నారు. కొందరు తమ ఇంటి నెంబర్ ఆన్లైన్లో చూపించడం లేదని వాపోయారు. ఆన్లైన్లో అగుపించే వారికి డబ్బులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అవకాశం కల్పించారని, కానీ తాము చిన్న ఫోన్ వాడుతూ ఉండడంతో ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. మున్సిపల్ ఉద్యోగులు క్యాష్ తీసుకోవడం లేదని ఆరోపించారు. కౌంటర్లు పెంచకపోవడంతో సీనియర్ సిటిజన్స్ కు తీవ్ర సమస్యగా మారిందన్నారు. కౌంటర్లను పెంచాలని వినియోగదారులు కోరారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ 5% రిబేట్ అనేది ఇంకా కొద్దిగా పెంచినట్టయితే, మినిమం 10% చేసినట్టయితే ఇంకా పబ్లిక్ ఎక్కువ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. 1 year కాదు 2 years అయినా కానీ ఇన్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తారని నా ఉద్దేశం అన్నట్టు. ప్రజలకు మేలు జరగాలంటే ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో చేయాలి. సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఇస్తే పబ్లిక్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. పబ్లిక్ మేలు చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ గురించి లాభం అవుతుంది. ఉన్నట్టు ఆన్లైన్ కాకుండా క్యాష్ ఎప్పుడు ఉన్నట్టు ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు అట్లా కడుతున్నాం. అదేవిధంగా తీసుకోవాలని మేము కొడుతున్నాం. క్యాష్ తీసుకుంటారు. అదే మా ప్రాబ్లం అదే ఉందన్నట్టు. మాకు ఉన్నటువంటి స్కానింగ్ చేయరాదు, ఆన్లైన్ మాకు తెలియదు. ఇక ఆన్లైన్లో మాకు ఇబ్బంది ఉంది. ఆన్లైన్ ద్వారా ఇబ్బంది ఉంది. నెట్ క్యాష్, ఫోన్పే లేవు. మేము రెగ్యులర్ కడుతున్నాం సార్. ఇంటి ట్యాబ్ బిల్లు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ. అయితే హౌస్ ట్యాక్స్ తీసుకున్నారు ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీటిని బుక్ చూసి ఏం చేసిండ్రు, 31/3/2026 వరకు ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ అయింది, ఆన్లైన్లో కట్టుకున్నారు. నగరపాలక సంస్థలు ఆన్లైన్ ఉంటే ఒకటి, ఆన్లైన్ లేకపోతే ఒకటి. ఆ రూల్స్ తీసేసి ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలు ఇబ్బంది పడితే మున్సిపాల్కు నష్టమే. నల్ల బిల్లు కట్టడానికి కొంచెం చాలా పబ్లిక్ ఉందండి ఇక్కడ. హౌస్ ట్యాక్స్ కట్టామండి, ఆ రిసిప్ట్ కట్టిన వెంటనే ఎర్రర్ అయిపోతుంది. మొత్తం వైట్ పేపర్ లానే ఉంది. ఫస్ట్ వచ్చినట్టు బిల్లు రావట్లేదు. మరి ఇలా అయితే ఎలా అండి? వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి కదా బిల్లు కట్టినప్పుడు. అదే నల్ల బిల్లు ట్యాక్స్ కట్టడానికి కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారు. లైన్ చాలా పెద్దగా ఉంది.
సార్ 2014 నుంచి నేను ట్యాబ్ బిల్లు బై హ్యాండ్ కడుతున్నా రెగ్యులర్గా. ఇప్పుడు నేను 2 years క్రితం కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టినా సార్. ఇది మా నాన్న పేరు ఉన్నది, నా పేరు లేదని చెప్పి రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్లో పేమెంట్ తీసుకుంటలేడు. మళ్ళీ అప్లికేషన్ పెట్టమంటాను. ఇట్లా ఎన్నిసార్లు అని పెడతాను సార్ మనం. 9-4-570/1 సప్తగిరి కాలనీలో ఉంటాను. ఇక్కడ హౌస్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ మనం హౌస్ ట్యాక్స్ కడితే అది రిసిప్ట్స్ అది ప్రింట్ పోయిందని అంటున్నారు. అది తెలుస్తలేదు. అది అలాగే కౌంటర్స్ కూడా బాగా పెడితే బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా వచ్చి లైన్లో నిలబడలేకపోతున్నారు. తర్వాత ట్యాబ్ బిల్లు కూడా ఒకటే కౌంటర్ ఉంది. దానికి ట్యాబ్ బిల్లు ప్రతిసారి వచ్చి లైన్ చూసి మరిపోవడవుతుంది. సీనియర్ సిటిజన్స్కు చాలా కష్టం అవుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.